నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తా. సైదాపురం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి మాట్లాడిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. మండలంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించండి. చిల్లకూరు మండల పార్టీ అధ్యక్షుడు ఉచ్చూరు వెంకటేశ్వర రెడ్డిని కలిసి శాలువాలతో సన్మానించి సమస్యలను తెలియజేసిన రెట్టపల్లి నాయకులు. గూడూరు పట్టణంలో వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర వార్షిక బ్రహ్మోత్సవాలు. పట్టణ పురవీధుల్లో ఘనంగా సాగిన రథోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. చిల్లకూరు మండలం కలువకొండ క్షేత్రంలో వైభవంగా నిర్వహించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పల్లకీ సేవ. స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మోహన కృష్ణ, విజయ్ కుమార్, ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో తలుపూరు, కల్చేడు ప్రాంతాల్లో ఆదివారం వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పర్యటించారు. రామకృష్ణ పర్యటన సందర్భంగా తలుపూరు నుండి కల్చేడు వరకు టీడీపీ శ్రేణులు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సైదాపురం మండలంలోని తలుపూరు అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే రామకృష్ణ, బీజేపీ వెంకటగిరి సమన్వయకర్త ఎస్ఎస్ఆర్ నాయుడు, మోహన కృష్ణ, సుబ్రహ్మణ్యం రాజు, రాపూరు టీడీపీ మండల అధ్యక్షుడు దందోలి వెంకటేశ్వర రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికారులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి పూల బొకేను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని పార్టీ నాయకులు, కార్యకర్తలకు హామీ ఇచ్చారు. రోడ్ల నిర్మాణంతో పాటు గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని, వైకాపా హయాంలో అభివృద్ధి లేదని, ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ఎందుకంటే ప్రజలతో మమేకమై ప్రజల కష్టాలు సుఖాలు తెలుసుకొని ఏవైతే మనం ప్రస్తావించాలనో అసెంబ్లీలో అదే ప్రస్తావిస్తామని మనకి మన నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, ఏ విధంగా ఇంకా బాగా చేసుకోవాలని చెప్పి ఆతృత పడతా ఉంటాం. అందుకని గతంలో 14 నుంచి 19 కూడా మాక్సిమం అభివృద్ధి చేశాం. ఇప్పుడు కూడా చేసేదానికే గట్టి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఆ రోడ్డు వస్తా అంటే కళ్యాణ్ పడతా ఉన్నాయి. అయితే కొంత శాంక్షన్ ఉంది, కొంత కాలేదు. అది కూడా పూర్తి చేసే బాధ్యత సోదరులందరూ కూడా కూర్చొని ఉన్నారు, ఆతృతగా చూస్తా ఉన్నారు. మొట్టమొదటిగా అసెంబ్లీకి వెళ్లి ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిగా సైదాపురానికి రావడం జరిగింది. రాత్రి వచ్చాం, ఉదయం నుంచి కార్యక్రమాలు గురించి పాల్గొన్నాం. ఇదే విధంగా మండల కార్యక్రమాలు మొదటిసారిగా సైదాపురంలో పాల్గొంటా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ అన్ని తెలుసు కాబట్టి, ఈ నియోజకవర్గ పరిస్థితి అంతా కూడా ఉన్నాను కాబట్టి ఎక్కడ ఏమి చేయాలనేది కూడా అన్ని తెలుసు. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ పదవి అంటే కిరీటం కాదు. ఈ పదవిని చూపుతూ అభివృద్ధి చేసుకునేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, టైం సమాధానం లేదు, 3:30 అవుతుంది. అందరూ ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. నాకు తెలిసి ఏమన్నా కూడా పర్యటన చేయలేదు. మనం ఫస్ట్ కలిచేలోకి వచ్చాం. కలిచేలో అనేక సమస్యలు మీకు అందరికీ తెలుసు. ఈ సమస్యలన్నీ కూడా మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని త్వరగా పరిష్కారం కాబోతున్నాయని మీరు ఎప్పుడైతే మంది అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ మీ ఇబ్బందులన్నీ తొలగిపోయే రోజులు వస్తున్నాయి. కానీ మీరు వ్యక్తిగతంగా మాకు అవి కావాలి, ఇవి కావాలంటే కొంత సమయం పడుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అప్పుడు రాష్ట్రంగా తయారైంది. మీకు ప్రతి వ్యవస్థ కూడా సర్వనాశనం అయిపోయింది. ఆ వ్యవస్థలన్నీ కూడా గాలిలో పెట్టాలంటే కొంత సమయం పడుతుంది. దీని కూడా సంయమనం పాటించి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని చెప్పి మీ అందరికీ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. చదువుకున్నారా
ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాసులు నాయుడు, మేడికొండ పద్మమోహన్ నాయుడు, దిలీప్ కుమార్, సురేంద్ర, రామసాగరం మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం నాయుడు, టీడీపీ మండల ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ ఎస్ఎల్ అధ్యక్షుడు బోయిన రమేష్ బాబు, టీడీపీ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రాజు, ప్రసాద్ రాజు, చందు, అధికారులు ఏవో శివకుమార్, ఏపీఎన్ రాధా, వ్యవసాయ శాఖ అధికారిని హైమావతి, కార్యదర్శులు వివోఏలు తదితరులు పాల్గొన్నారు. మండలంలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టీడీపీ మండల అధ్యక్షుడు ఉచ్చూరు వెంకటేశ్వరరెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన్ను రెట్టపల్లి పార్టీ నాయకులు కలిసి గ్రామంలో నెలకొన్న సమస్యలను తెలియజేశారు. చిల్లకూరు మండల కేంద్రంలోని వరగల్ క్రాస్ రోడ్ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఉచ్చూరు వెంకటేశ్వరరెడ్డిని రెట్టపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి గ్రామంలో నెలకొన్న సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికై కృషి చేస్తామన్నారు. చాలా గ్రామాల్లో గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి జరగలేదనేది వాస్తవం. ముఖ్యంగా పేదలకు పక్కా గృహాలు అయితే ఏమి కానీ, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో దళిత వాడల్లో సిమెంట్ రోడ్లు, అదేవిధంగా అంగన్వాడీ భవనాలు, మరి ఇరిగేషన్ సిస్టమ్ సంబంధించి చాలా పనులు అన్ని గ్రామాల్లో ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతూ ఉంది. తూర్పు ప్రాంతాల్లో ఇసుక ఎత్తేయడం వలన సొనకాలువలు నీళ్లు రాక అక్కడ వ్యవసాయం కూడా చాలా కష్టతరమైన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా సునీల్ అన్న, అదేవిధంగా గంగాప్రసాద్ గారు, అదేవిధంగా మా నాయకులు నానేజీ గారి యొక్క సహాయ సహకారాలతో మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి హరిజన వాడికి సంబంధించి కానీ, పేదలకు సంబంధించి కానీ, అదేవిధంగా రైతాంగం సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ ఏ అభివృద్ధి కావాలని చెప్పి వాళ్ళు అడిగినా కూడా పార్టీ పరంగా అన్ని సమస్యల్ని పరిష్కరించేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా రెట్టపల్లికి వచ్చేటప్పటికి పైనుంచి వర్షాకాలము ఆ సప్పటి మీద ఒక ప్రమాదకరమైన 4-5 అడుగులు నీళ్లు బారుతూ ఉంటుంది. ముఖ్యంగా అది ఒకటే ఆ గ్రామానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పెద్ద సమస్య. గతంలో ఎమ్మెల్యేలు గారు వచ్చి చూసిపోయిన పరిస్థితి చూసాము, కానీ ఈ దఫా మాత్రం దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అనంతరం ఆయన శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అబాక రమణారెడ్డి, కంటేపల్లి తంబయ్య, అన్వేష్, ప్రసాద్ రెడ్డి, వీరాస్వామి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మరియు 3వసారి వెంకటగిరి శాసనసభ్యులుగా కురుగొండ్ల రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రాపూరు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దందోలి వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రాపూరు ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేషెంట్లకి ఇక్కడ ఉన్న వాళ్ళకి పళ్ళు, పాలు, బ్రెడ్స్ అన్నీ ఇవ్వటం జరిగింది. కారణం ఏమనగా ఈరోజు నిన్న అనగా 4వసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన నియోజకవర్గం యాక్టింగ్ 3వసారి ఎమ్మెల్యే అయిన కురుగొండ్ల రామకృష్ణ గారికి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈరోజు రాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు పండ్లు, బ్రెడ్స్ అన్నీ పంపిణీ మన హాస్పిటల్ స్టాఫ్ మేడం గారి ద్వారా అందరికీ గవర్నమెంట్ హాస్పిటల్లో పంపిణీ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ గతంలో కూడా 2,50,00,000 పెట్టి శ్రీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రామకృష్ణ గారు ఈ హాస్పిటల్ వెనకబడిన ప్రాంతము. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది యాక్సిడెంట్లు, అందులో మన రాజంపేట ఈ ఘాట్ రోడ్ సెక్షన్ ఉంటుంది, విద్యుల కోనకు పోయే వాళ్ళు ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఈ హాస్పిటల్ కావాలని చెప్పి ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రి ద్వారా కూడా అడిగి మన రాపూర్కి ఈ హాస్పిటల్. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి హోమం, బలిహరణ నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో భక్తుల గోవింద నామస్మరణతో పట్టణ పురవీధుల్లో రథోత్సవం ఘనంగా సాగింది. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం శ్రీభూసతులతో చరణాగతులతో ఏడు కొండల పైన చక్కగా బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం అఖిల లోకాల అమృతోత్సవం సుర సమూహాల సరసోత్సవం వెంకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం శేషవాహనమెక్కి శాంతినే కలిగించు చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు సింహవాహన శౌర్యమునే పెంచు హంసవాహనమెక్కి ఆయనే కలిగించు ముత్యాల వానల్లు చూచి హరిపై పులియ ముత్యాల బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం అఖిల లోకాల అమృతోత్సవం సుర సమూహాల సరసోత్సవం వెంకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం. చిల్లకూరు మండలంలోని కలువకొండ క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం రాత్రి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం ఈ నెల 29, 30 తేదీల్లో జరగనున్నట్లు ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో జాతరకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెల్లూరు కోటేశ్వర రెడ్డి, రాయపు సుబ్రహ్మణ్యం, అల్లం రమణయ్య, ఆవుల సుబ్బయ్య, మీజూరు మల్లికార్జునరావు, పలుమల్లి వెంకటకృష్ణారెడ్డి, గాది భాస్కర్, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి తదితరులు పాల్గొన్నారు. శ్రీ కోటమ్మ తల్లి ఉత్సవాలు జరుగును. ఆ సందర్భంగా
29 సాయంకాలం శనివారం 4 గంటలకి అమ్మవారి సారి పుష్పాలతో ఊరేగింపుగా మా ఇంటి దగ్గర నుంచి సాయంకాలం 4 గంటలకి బయలుదేరి అమ్మవారికి ఆ సారి ఆ పుష్పాలు సమర్పించవలసిందిగా మేమందరం గుడి తరపున మీ అందరికీ ఈ ప్రాంత ప్రజలకి మీరు కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని మేళతాళాలతో బ్యాండ్ మేళాలతో సాంప్రదాయపరంగా కోలాట నృత్యాలతో ఘనంగా అమ్మ సారి తీసుకొని వచ్చి అమ్మకి సమర్పించాలని చెప్పేసి ప్రతి ఒక్క భక్తులకి మీరందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనేసి అమ్మవారి యొక్క దీవెనలు తీసుకోవాలని చెప్పేసి మరి మీ అందరికీ కోరుస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఉదయం గ్రామోత్సవం జరగడం తెనాలి బ్యాండ్ వారితే అది అయిన తర్వాత సాయంకాలం మళ్ళీ రాత్రి 8 గంటలకి పాట కచేరీ ఉంటుంది. దాని తదనంతరం 10 గంటలకి గ్రామోత్సవం జరగడం. ఈ 2 కార్యక్రమాలకి భక్తులు వచ్చి అమ్మవారి యొక్క దొరవారి సత్రం మండలం నెలబల్లి గ్రామంలో శ్రీ హుస్సేనమ్మ ఉరుసు గంధ మహోత్సవ కార్యక్రమం 3 రోజుల పాటు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లింలు అధిక సంఖ్యలో దర్గాలో ప్రార్థనలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కన్నులు రెండు తిప్పేస్తాది, నీ చూపుల పైన రెక్కలు వేసి కప్పేస్తాది. సురేష్ గారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తా సైదాపురం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి మాట్లాడిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. మండలంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించండి. చిల్లకూరు మండల పార్టీ అధ్యక్షుడు ఉచ్చూరు వెంకటేశ్వర రెడ్డిని కలిసి శాలువాలతో సన్మానించి సమస్యలను తెలియజేసిన రెట్టపల్లి నాయకులు. గూడూరు పట్టణంలో వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు. పట్టణ పురవీధుల్లో ఘనంగా సాగిన రథోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. చిల్లకూరు మండలం కలువకొండ క్షేత్రంలో వైభవంగా నిర్వహించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పల్లకీ సేవ. స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.